Good morning students, welcome to Nilgiri Degree in PG College video classes. This is the numerical analysis 7th paper and ఇది మనకి. So numerical analysis 7th paper మనకి ఇక్కడ. In that numerical analysis 7th paper లో సో ఫస్ట్ యూనిట్ డిస్కస్ చేసుకుంటున్నాం. సో లాస్ట్ వీడియోస్ మనం మొత్తం టోటల్గా వేటిని డిస్కస్ చేసుకున్నామండి, వెక్టర్ క్యాల్కులస్ అది 8th పేపర్ని డిస్కస్ చేసినాం. సో 8th పేపర్స్ స్మాల్ టాపిక్స్ ఉంటాయండి, అందులో మొత్తం టోటల్లీ 3 units. 3 units, each unit has 15 questions only. Okay, in that last video totally 50 questions are there. So daily 5 questions చెప్పుకున్నా కానీ 10 days లో కంప్లీట్ అయిపోతుంది మనకి అది సిలబస్. సో దిస్ ఇస్ ద హెవీ సిలబస్, బట్ మెథడ్కి 1 ప్రాబ్లం నేర్చుకున్నా కానీ ఈచ్ మెథడ్ మనకు ఒక 40-50 మెథడ్స్ ఉంటుంటాయి. సో ఈచ్ మెథడ్కి ఒక ప్రాబ్లం నేర్చుకున్నా కానీ సరిపోతుంది. సో మెథడ్కి 1 ప్రాబ్లం అయినా ప్రొసీజర్ ఇంపార్టెంట్. ద ప్రొసీజర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఎనీవే హియర్ ద బైసెక్షన్ ఫస్ట్ మెథడ్ ఈజ్ ఇన్ యూనిట్ 1. సో ఈచ్ యూనిట్ హ్యాస్ 20 marks. సో టోటల్ హ్యాస్ 60 marks పేపర్ మనకి ఇక్కడ. సేమ్ 5th సెమిస్టర్ లాగానే. So but here the bisection method, first of all the procedure is important. మీరు ఇంపార్టెన్స్ ప్రొసీజర్ కి ఇవ్వండి. ఆఫ్టర్ దట్ ప్రాబ్లమ్స్, ఇట్ హ్యాస్ one method has 20-30 problems are there, but that importance mainly procedure. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర క్యాల్సీ ఉంటేనే పాసిబుల్ అవుతుంది మెథడ్స్ అనేవి. క్యాల్సీ కంపల్సరీ, క్యాల్సీ లేని మాత్రం ప్రాబ్లమ్స్ ఒక్కటి కూడా రావండి. క్యాల్సీ అండ్ ఆల్సో టేక్ ద జిరాక్స్ ఆల్సో. ఓకే, జిరాక్స్ తీసుకోండి, క్యాల్సీ కూడా కొనుక్కోండి. 2 తీసుకొని ఉంటేనే మీ దగ్గర ప్రాబ్లం చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఎనీవే ద బైసెక్షన్ మెథడ్ ఈజ్ టు ఫైండ్ ద రూట్ ఆఫ్ అన్ ఈక్వేషన్ అండి. సో ఎనీ మెథడ్స్ ఆర్ టు ఫైండ్ ద రూట్స్, అప్రాక్సిమేట్ రూట్స్. అప్రాక్సిమేట్ రూట్స్ మీన్స్ ద గివెన్ క్వశ్చన్ ఈజ్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ అప్రాక్సిమేట్స్. ఆన్సర్స్ అనేవి అప్రాక్సిమేట్ ఎంతవరకు ప్రూవ్ చేయాలి అని అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ది అప్రాక్సిమేషన్ రూట్స్ ఫర్ 10⁻² డెసిమల్స్ అంటాడు. సో 10⁻² డెసిమల్స్ ఈజ్ నథింగ్ బట్ 2 డెసిమల్స్ ఈక్వల్ అయ్యేంత వరకు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10⁻³ డెసిమల్స్ అంటే 2 find 3 డెసిమల్స్ ఆర్ ఈక్వల్. 10⁻⁴ అంటే 4 డెసిమల్స్ ఈక్వల్ ఉండాలి. 10⁻⁵ అంటే 5 డెసిమల్స్ ఈక్వల్ ఉండాలి. 10 పవర్ ఒకసారి క్లారిటీగా చూసుకోండి. 10⁻⁻² we have to return and 0.002 we have to return. It has to find out that ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటున్నాయి మనకి, ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉంటున్నాయి. అంటే 3 డెసిమల్స్ ఈక్వల్ వచ్చేంత వరకు చెక్ చేసుకోవాలి. ఓకే, 10⁻⁻² 2 డెసిమల్స్ అనొచ్చు, కానీ వీ రిటర్న్ అంటే ఇన్ ప్రాబ్లమేటిక్ వేస్కి వచ్చేసరికి 0.002 కదా. సో 001 అని 10, okay, 10. So not 0.001. So that's why we have to return this way. Okay, 10 పవర్ ఎన్ని డెసిమల్స్ అనేది ఈక్వల్ ఉండాలో క్వశ్చన్లో ఇస్తుంటాడు మనకి. అంటే ఇటరేషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళి ఎంతవరకు ఫైండ్ అవుట్ చేయాలనేది ఉంటుంది. సో ఎనీవే హియర్ ద బైసెక్షన్ మెథడ్ దే కన్సిడర్ ద ఈక్వేషన్ f(x) = 0 అండ్ p be a root of an equation. అంటే గివెన్ ఫంక్షన్ ఇస్తుండే మనకి, దాన్ని f(x) = 0 అండ్ p అనేది వన్ ఆఫ్ ద రూట్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ డిఫైన్డ్ ఇన్ ద ఇంటర్వెల్. సో గివెన్ ఇంటర్వెల్ ఇస్తే ఓకే, ఇంటర్వెల్ ఇవ్వనప్పుడు వి అజమ్ ద ఇంటర్వెల్. ఓకే, హౌ టు అజమ్ ఇంటర్వెల్ అనేది ప్రాబ్లమ్స్ చూసి తెలుస్తుంది మనకి. సో ఎనీవే p be a root of an equation. దిస్ ఈస్ ద రూట్ ఆఫ్ అన్ ఈక్వేషన్. వి ఫైండ్ ద రూట్ ఆఫ్ అన్ ఈక్వేషన్. అంటే ఇక్కడ p అనేది రూట్ ఆఫ్ ఈక్వేషన్ అంటుండు. మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ది ప్రొసీజర్ టు ఫైండ్ ద రూట్ ఆఫ్ అన్ ఈక్వేషన్. ప్రొసీజర్లో ఫైండ్ అవుట్ చేయాల్సింది రూట్ ఆఫ్ ఈక్వేషన్. హియర్ p be the root of equation in defined in the interval. సో ఇంటర్వెల్లో డిఫైన్ చేసేది. So now we go for the main process, that is the step 1. First step we go for the first step. So first step ఏంటి అంటే గివెన్ ఈక్వేషన్ f(x) = 0 అని ఇస్తే ఒక only identifies are there, the function is in equals to 0 and p be the root and a comma b are the intervals. First we observe that in step 1. Now we go for the step 2. In that step 2 main importance, calculate the values of f of a1, f of b1. These are the a1 and b1 values. And the function and a1 substitute in that function, b1 substitute in that functions. And both values are f of a1 and f of b1. Both values have opposite signs. Main important this one process. The both 2 values and we in the interval, given interval is the okay, interval equal to we have to find out the assumption any number of elements. For example 0 to infinite number of 0 to negative infinite number of element, and we take anything in that. Okay, but
Immediate actions means, for example, 1 we have to take the positive is less than 0, and at the same time immediate value is there 2, so that's why we taken as 2. And also 2 after below in the middle number also there 1.5 and 1.4, 1.3 is also taken. Okay, అంటే ఇమీడియట్ వాల్యూస్ చూసింగ్ అంటే ఒకటి ఎలా ఉండాలి ఇమీడియట్ వాల్యూస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్టిట్యూషన్ ఆఫ్టర్ first step 1 is identification, and step 2 we substitute that intervals f of a and f of b. Is after substitution both values are on opposite signs. Opposite signs means someone is in less than 0, someone is in greater than 0. Opposite అంటే ఒకటి less than ఉంటుంది, ఒకటి greater than ఉండాలి. That is known as an opposite signs. After that their multiplication is always less than 0. For example, someone is less than 0 and less than 0 means it's a negative value. Greater than 0 means opposite value అంటే -1 2, -1 into 2 its value -2 నే అంటే f of a into f of b చేసినా కానీ which becomes less than 0 నే, అది పాసిబిలిటీ వస్తుంది. సో అది ఇది ఇక్కడ వచ్చింది అని అంటే కంపల్సరీ ఇది వచ్చేస్తుంది మనకి. ఒకటి దే హ్యావ్ ఆపోజిట్ సైన్స్, the given question is in opposite signs. Main important, first of all to take that interval, that intervals are substitute in the given function. After that the functions are in opposite signs. అక్కడ సబ్స్టిట్యూట్ చేసిన ఫంక్షన్స్ అనేవి ఆపోజిట్ సైన్లో ఉంటే then we go for the bisection. The approximations of the roots can be calculated. So now we go for the bisection. That is the formula Pn equals to an plus bn by 2. Here now first approximation, the root can be calculated by the formula. The approximations of the root can be calculated by the formula is Pn equals to an plus bn by 2. Now we go for the step 4. This is the formula for bisection method. Pn equals to an plus bn by 2. Okay, now is the first case. Here we substitution Pn is an negative value. Okay, ద ప్రొసీజర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ చేయాల్సింది ఆపోజిట్ సైన్స్ ఉంటేనే వి గో ఫర్ ద అప్రాక్సిమేషన్స్. అంటే ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ అప్రాక్సిమేషన్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే P1 ఈక్వల్స్ టు ఈ వేలో చెక్ చేస్తున్నా. ఫస్ట్ అప్రాక్సిమేషన్